అయోధ్య కేవలం హిందువుల పుణ్యక్షేత్రం కాదు. అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ఆనవాలు. యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల పుట్టిల్లు. మానవ సంబంధాలకి, కుటుంబ జీవనానికి, గురు శిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. రాజ్యానికి, ప్రభుత్వానికి, నడవడికకి, ధర్మ నిరతికి నిర్వచనం. అయోధ్య అంటే వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగులు పంచుతున్న రామాయణ మహాకావ్యానికి మూలమైన దివ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం రామ జన్మభూమి అయోధ్య దర్శిద్దాం. ఈ వీడియోలో అయోధ్య ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య ఎలా చేరుకోవాలి, అయోధ్యలో ఎక్కడ స్టే చేయాలి, అయోధ్య రామ జన్మభూమి యొక్క చరిత్ర ఏంటి, అయోధ్యలో దర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశాలేంటి, అయోధ్య బాలరాముని స్పెషల్ దర్శనం మరియు హారతి ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. చెన్నై టు అయోధ్య స్పైస్ జెట్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. కాకపోతే జర్నీకి 5 రోజుల ముందు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అందుకే ఇప్పుడు చెన్నై టు ఢిల్లీ, ఢిల్లీ టు అయోధ్య వెళ్తున్నాను. రండి వెళ్దాం. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య ఎలా చేరుకోవాలో చూద్దాం. అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా ట్రైన్లో అయోధ్య ఎలా చేరుకోవాలో చూద్దాం. ఆ తరువాత ఫ్లైట్లో ఎలా చేరుకోవాలో చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి డైలీ ట్రైన్స్ లేవు, వీక్లీ ట్రైన్ మాత్రమే ఉంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి గోరఖ్పూర్ వెళ్లే ట్రైన్స్ ఎక్కి మంకాపూర్ రైల్వే స్టేషన్లో దిగి మంకాపూర్ నుంచి బస్సులో లేదా ట్రైన్లో అయోధ్య చేరుకోవచ్చు. మంకాపూర్ నుంచి అయోధ్య 28 కిలోమీటర్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి మంకాపూర్కున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే లక్నో వరకు ట్రైన్లో వచ్చి లక్నో నుంచి మరో ట్రైన్ లేదా బస్సులో అయోధ్య చేరుకోవచ్చు. లక్నో నుంచి అయోధ్య 135 కిలోమీటర్లు. ఇప్పుడు మనం ఫ్లైట్లో అయోధ్య ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్, చెన్నై నుంచి అయోధ్యకి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకకపోతే ముందుగా లక్నో ఎయిర్పోర్ట్ చేరుకోండి. లక్నో నుంచి అయోధ్య 135 కిలోమీటర్లు ఉంటుంది. డైరెక్ట్గా లక్నో ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ తీసుకోండి. లేదంటే లక్నో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తే ఎదురుగా మెట్రో స్టేషన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ట్రైన్లో ఆలంబాగ్ బస్టాండ్ మెట్రో స్టేషన్ చేరుకోండి. ఆలంబాగ్ బస్టాండ్ నుంచి అయోధ్యకి బసెస్ లభిస్తాయి. లక్నో నుంచి గోరఖ్పూర్ వెళ్లే బసెస్ అన్నీ అయోధ్యలో ఆగుతాయి. అయోధ్య హైవేపై దిగండి. అక్కడి నుంచి మీకు ఆటోస్ లభిస్తాయి. ఆటోలో మీ హోటల్ చేరుకోవచ్చు. ఉదయం 5:30కు ఢిల్లీలో దిగి 10 గంటలకు అయోధ్య వెళ్లే ఫ్లైట్ ఎక్కాను. అయోధ్య ఫ్లైట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే చూడండి. మన ఫ్లైట్ అయోధ్య చేరుకుంది. 11 గంటల 35 నిమిషాలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. ఎయిర్పోర్ట్ లోపల పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటికి రాగానే ఎదురుగా ట్యాక్సీ వాళ్ళు ఉంటారు. ఎయిర్పోర్ట్ నుంచి మీ హోటల్కి ట్యాక్సీ తీసుకోవచ్చు. లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తే ఆటోస్ లభిస్తాయి. ఇది అయోధ్య ఎయిర్పోర్ట్ వ్యూ. మనం ఇలా బయటికి వస్తే ఎలక్ట్రిక్ ఆటోస్ లభిస్తాయి. ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య ఆలయానికి ఆటో వాళ్ళు 300 నుంచి 350 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నేను బడి దేవకాలి చౌరాహా సమీపంలో రూమ్ తీసుకున్నాను.
ఎయిర్పోర్ట్ మరియు అయోధ్య ఆలయం మధ్యలో బడి దేవుకాలి చౌరాహా ఉంటుంది. క్యాబ్ వాళ్ళు 300 ఛార్జ్ చేశారు. ఇదే బడి దేవుకాలి చౌరాహా. ఇదే నేను స్టే చేసిన హోటల్ అయోధ్య గ్రీన్ హోమ్ స్టే. ఈ రూమ్ నాకు 1200 పడింది. చిన్న రూమ్ కానీ నీట్గా ఉంది. ప్రాబ్లం ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ లేదు. బుకింగ్ సైట్లో మెన్షన్ చేయలేదు. కాకపోతే ప్రజెంట్ అయోధ్యలో సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను స్టే చేసిన ఏరియాలో సరైన రెస్టారెంట్స్ లేవు. ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్ళడానికి కనెక్టివిటీ సరిగ్గా లేదు. ఆటో వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తే గానీ రావట్లేదు. బెటర్ మీరు వీలైనంత వరకు ఆలయ సమీపంలోనే రూమ్స్ తీసుకోండి. ఇప్పుడు మనం అయోధ్యలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. అదేవిధంగా సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చే వాళ్ళు స్టే చేయడానికి డార్మెటరీ బెడ్స్ ఎక్కడ ఉంటాయో కూడా చూద్దాం. అయోధ్యలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే యాత్రికులకు తగినట్టు హోటల్ రూమ్స్ లేవు. దీంతో హోటల్ రూమ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. కొంచెం నీట్గా ఉన్న హోటల్స్ అంటే జనరల్గా 1500 నుంచి 2000 వరకు ఉన్న హోటల్స్ని 5000 నుంచి 6000కి ఇస్తున్నారు. మనకి నార్మల్గా 1000 రూపాయలకి లభించే రూమ్స్ 2000 నుంచి 3000 ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవాలి అనుకుంటే సిచ్యువేషన్ ఇది. ప్రజెంట్ అయోధ్యలో చాలా హోటల్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ పూర్తయితే ఈ ప్రైజెస్ చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు కూడా మనకి బడ్జెట్ రూమ్స్ లభిస్తాయి. కాకపోతే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోలేం. డైరెక్ట్గా అయోధ్య వచ్చి హోమ్ స్టేస్ మరియు ధర్మశాలలు చెక్ చేసుకొని రూమ్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఈ ధర్మశాలలు హోమ్ స్టేస్ కూడా 1200 నుంచి 2000 వరకు ఉన్నాయి. అవి ఎక్కడ లభిస్తాయో చూద్దాం. ఇది అయోధ్య రైల్వే స్టేషన్. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఓల్డ్ రైల్వే స్టేషన్. దాని పక్కనే ఉన్నది న్యూ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న ఈ వీధిలో 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే రామ్ మందిరానికి వెళ్లే ఎంట్రన్స్ ఉంటుంది. ఈ మార్గం మధ్యలో ధర్మశాలలు మరియు హోమ్ స్టేస్ లభిస్తాయి. ధర్మశాల అంటే ఉచితంగా రూమ్ ఇవ్వరు, దానికి కూడా మనీ పే చేయాలి. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో చాలా హోమ్ స్టేస్ ధర్మశాలలు ఉన్నాయి. రూమ్ చెక్ చేసుకొని తీసుకోండి. అదేవిధంగా సరయూ నది సమీపంలో ఉన్న లతా మంగేష్కర్ చౌక్. ఈ చౌక్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గం ఇది. ఇక్కడ నుంచి ఆలయ ఎంట్రన్స్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ మార్గంలో కూడా ధర్మశాలలు హోమ్ స్టేస్ లభిస్తాయి. అదేవిధంగా ఈ చౌక్ సమీపంలో తులసి ఉద్యాన్ ఉంది. ఈ సమీపంలో కూడా హోమ్ స్టేస్ హోటల్స్ లభిస్తాయి. అదేవిధంగా ఈ లతా మంగేష్కర్ చౌక్ అవతల రామ్ కథా పార్క్ ఏరియా ఉంటుంది. ఈ రామ్ కథా పార్క్ ఏరియాలో కూడా హోటల్స్ లభిస్తాయి. కాకపోతే ఈ ప్రదేశంలో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి అతి సమీపంలో కూడా హోటల్స్ మరియు హోమ్ స్టేస్ ఉన్నాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. అదేవిధంగా రామ్ మందిరం ఎంట్రన్స్ ఆపోజిట్ లో బిర్లా ధర్మశాల ఉంది. ఇది అయోధ్యలో ఉన్న అతి పెద్ద ధర్మశాల. ఇక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టం. ట్రై చేయండి. ఇప్పుడు మనం సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చిన వాళ్ళు అయోధ్యలో స్టే చేయడానికి డార్మెటరీ బెడ్స్ ఎక్కడ లభిస్తాయో చూద్దాం. అయోధ్య రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న ఈ వీధిలో 300 మీటర్లు ముందుకు వెళ్తే కొత్తగా నిర్మించిన డార్మెటరీ ఉంది. దీనికి పేరు లేదు. ఈ బిల్డింగ్ ఇలా ఉంటుంది. ఇందులో 400కి మనకి డార్మెటరీ బెడ్ దొరుకుతుంది. సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్తో వెళ్లే వాళ్ళు ఇక్కడ స్టే చేయవచ్చు. లేడీస్కి సపరేట్గా డార్మెటరీ రూమ్ కూడా ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి కుడివైపు కొంచెం ముందుకు వెళితే ఇలా యాత్రికుల కోసం ఒక రేకుల షెడ్ నిర్మించారు. లోపల ఇలా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఇది ఫ్రీ సర్వీస్. మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. లోపల ఫ్రెష్ అప్ అవడానికి టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అయోధ్యలో దర్శించవలసిన ప్రదేశాలు తెలుసుకునే ముందు అయోధ్య నగరం గురించి షార్ట్గా తెలుసుకుందాం. అయోధ్య కోసల దేశం రాజధాని. అయోధ్య హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షపురీలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశం. అందుకే దీనిని రామ జన్మభూమి అని కూడా పిలుస్తారు. అథర్వణ వేదంలో అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొన్నది. మత్స్య పురాణం ప్రకారం ఈ భూమిపై మొదటి వ్యక్తి మనువు.
మనువు అనే సంస్కృత పదానికి మానవుడు అనే అర్థం వచ్చింది. అయోధ్యను మొట్టమొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తరువాతి రాజు మాంధాత. ఈయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. సూర్యవంశంలోని 31వ రాజు సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్ పరిపాలనతో సూర్యవంశానికే ఘనకీర్తి చేకూర్చాడు. గంగా నదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చిన భగీరథుడు ఈ వంశస్థుడే. తరువాత వచ్చిన వాడు రఘుమహారాజు. రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా ఘనత వహించింది. రఘుమహారాజు మనవడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు. మొదటిగా ఈ ప్రదేశాన్ని సాకేతపురం అని పిలిచేవారు. మహారాజైన అయోధ్ను శ్రీరాముని పూర్వీకునుగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధు నుంచి వచ్చింది. అయోధ్య అంటే అపరాజితుడు అని అర్థం. కనుక ఈ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. ఇప్పుడు మనం అయోధ్యలో దర్శించవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా దర్శించాలో చూద్దాం. అదేవిధంగా అయోధ్య బాలరాముని స్పెషల్ దర్శనం మరియు హారతి ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో కూడా చూద్దాం. నేను ఉదయం 7:30 గంటలకు బాలరాముని దర్శనానికి వెళ్తున్నాను. ఆటోలో వస్తే ఇక్కడ వరకే అలో చేస్తారు. సరయూ నది నుంచి వచ్చే వాళ్ళు ఇలా వస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తే బిర్లా ధర్మశాల ఉంటుంది. బిర్లా ధర్మశాలకు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో రామ్ మందిరం ఎంట్రన్స్ ఉంటుంది. బిర్లా ధర్మశాల గుర్తుంచుకోండి. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకునే వాళ్ళు బిర్లా ధర్మశాలకు డైరెక్షన్ పెట్టుకోండి. రండి వెళ్దాం. బాలరాముని దర్శనం చేసుకోవడానికి మరియు ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలు సందర్శించడానికి ఇంచుమించుగా 4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కాకపోతే మనం అంత నడిచామన్న ఫీలింగ్ కలగదు. చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉందో. ఇదే బిర్లా ధర్మశాల. దీని ఎదురుగానే రామ్ మందిరం కారిడార్ ఎంట్రన్స్ ఉంది. రండి వెళ్దాం. ఈ ఎడమవైపు ఎదురుగా కనిపిస్తున్నది సుగ్రీవ ఆలయం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఎడమవైపు శ్రీ రామజానకి ఆలయం ఉంటుంది. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఆలయాలు దర్శించుకోవచ్చు. ఆ ఎదురుగా పిరమిడ్ ఆకారంలో ఒక ఆలయం కనిపిస్తుంది కదా, దాని సమీపంలోనే రామ్ మందిరం ఉంది. మనల్ని నేరుగా లోపలికి అలో చేయరు. మనం ఇలా ఎడమ వైపు వెళ్ళాలి. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. సెక్యూరిటీ చెకింగ్ నుంచి లోపలికి వెళ్తే పెద్ద కాంప్లెక్స్ ఉంది. భక్తుల రద్దీ ఎలా ఉందో చూడండి. ఈ కాంప్లెక్స్ బయట వరుసగా చెప్పుల స్టాండ్లు ఉన్నాయి. ఇక్కడే చెప్పులు వదిలి వెళ్ళాలి. ఫ్రీ సర్వీస్. కాకపోతే ఎక్కడ వదిలారో గుర్తుంచుకోండి. చాలా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కాంప్లెక్స్లో ఎదురుగా మీకు కనిపిస్తున్నది మొబైల్ మరియు లగేజ్ కౌంటర్. మన మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా ఫ్రీ సర్వీస్. ఆలయం లోపలికి మొబైల్, కెమెరా, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మరియు మన లగేజ్ బ్యాగ్స్ అలౌ లేదు. లగేజ్ కౌంటర్ నుంచి డైరెక్ట్ గా ఆలయానికి క్యూ లైన్ ఉంది. దర్శనం చేసుకొని రిటర్న్ లో అదే క్యూ లైన్ లో మళ్ళీ ఇక్కడికి చేరుకుంటాం. ఇక్కడ లగేజ్ మరియు మొబైల్స్ కలెక్ట్ చేసుకొని తర్వాత చెప్పులు కలెక్ట్ చేసుకుంటాం. రండి ఆలయానికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నరేంద్ర మోడీ గారి యూట్యూబ్ ఛానల్లోని వీడియో. ఇదే కొత్తగా నిర్మించిన బాలరాముని ఆలయం. 1528లో మొదలైన రామ్ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ మధ్యలో ఏం జరిగింది ఏంటి అనేది రీసెంట్గా న్యూస్ ఛానల్ ప్రసారాలు మరియు న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో రావడంతో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 2020 ఆగస్టు 5వ తేదీన రామ్ మందిర నిర్మాణానికి మోడీ గారు శంకుస్థాపన చేశారు. 2024
జనవరి 22వ తేదీన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇది రాముల వారు జన్మించిన ప్రదేశం కాబట్టి ఇక్కడ బాలరాముణ్ణి ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో సీతాదేవి, లక్ష్మణుల వారు, హనుమంతుడు ఉండరు. బాలరాముడు దర్శించుకోండి. ఈ శిల్పాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. 30 నిమిషాల్లో నా దర్శనం పూర్తయింది. క్యూ లైన్ 4 వరుసలుగా ఉండటం వల్ల దర్శనం త్వరగా అవుతుంది. ఇప్పుడు మనం సుగం దర్శనం మరియు బాలరాముని హారతి ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. స్క్రీన్ పైన బుకింగ్ లింక్ ఉంది, చూడండి. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. కుడివైపు లాగిన్ ఏరియాలో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కింద గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ముందుగా మనం సుగం దర్శనం ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఏ రోజు దర్శనానికి వెళ్తున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3 రోజులు మాత్రమే బుకింగ్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఈ రోజు తేదీ 18, ఇక్కడ 18, 19, 20 ఈ 3 రోజులు బుక్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. అంటే మనం కేవలం 2 రోజుల ముందు మాత్రమే ఈ సుగం దర్శనం బుక్ చేసుకోగలం. ముందు డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తరువాత టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ డివోటీస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ డివోటీస్ అప్డేట్ అవుతుంది. కింద కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ తర్వాత మీ ఫోటో ఉంటే ఫోటో అప్లోడ్ చేయండి, లేదంటే ఫోటో క్యాప్చర్ సెలెక్ట్ చేసుకోండి. అదే మన ఫోటో తీసుకుంటుంది. దెన్ ప్రొసీడ్ కొట్టండి. పీడిఎఫ్ ఫార్మెట్లో దర్శనం టికెట్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం మంచిది. ఈ సుగం దర్శనం బుక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే బాలరాముని గర్భాలయం దగ్గరగా వెళ్ళి దర్శించుకోవచ్చు. మీకు ఇచ్చిన టైం స్లాట్ కంటే ఒక అరగంట ముందుగా ట్రస్ట్ భవన్ చేరుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు సుగం దర్శనానికి వెళ్ళినా లేదా హారతికి వెళ్ళినా సాంప్రదాయ వస్త్రాల్లో వెళ్ళాలి. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు హారతి ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ముందు డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్లో ఏ హారతికి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతం నైట్ 10 o'clock ఉన్న శయన హారతి మాత్రమే చూపిస్తుంది. అంటే మిగతా హారతులు బుక్ అయిపోయాయని అర్థం. తరువాత నెంబర్ ఆఫ్ డివోటీస్ సెలెక్ట్ చేసుకోండి. కింద డివోటీ డీటెయిల్స్ లో పేరు, వారి ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్, యువర్ చాయిస్. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఇక్కడ మనకి వీల్ చైర్ ఆప్షన్ ఉంది. వీల్ చైర్ కావలసిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు హారతి టికెట్ బుక్ చేసుకోండి. అందులో వీల్ చైర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ రీజన్ చెప్పాల్సి ఉంటుంది. మీకు 75 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయా, లేదా ఏదైనా హ్యాండిక్యాప్డా, లేకుంటే ఆరోగ్యం బాగలేదా అనేది దాని ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఆ పక్కన మరో ఆప్షన్ కూడా ఉంది, చూడండి. అసిస్టెంట్ రిక్వైర్డ్. మీకు ఎవరు సపోర్ట్ లేకపోతే అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒక పర్సన్ని అలాట్ చేస్తారు. ఆ కింద మన అడ్రస్, మొబైల్, ఈమెయిల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఫోటో తీసుకుంటే ఫోటో తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఫోటో ఉంటే అప్లోడ్ చేయండి. దెన్ ప్రొసీడ్ కొట్టండి. టికెట్ 300. ఆ టికెట్ పీడిఎఫ్ ఫార్మెట్లో వస్తుంది. ప్రింట్అవుట్ తీసుకోండి. వాళ్ళు చెప్పిన హారతి టైంకి ఒక అరగంట ముందు ట్రస్ట్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది. మనం బాలరాముని దర్శించుకొని తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు శ్రీరామ జానకి మందిరాన్ని దర్శించుకుందామని చెప్పాను కదా, ఇదే రామ జానకి మందిరం. నా దర్శనం పూర్తయింది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే సుగ్రీవ ఆలయం ఉంది. కాకపోతే ఇక్కడ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి, అలౌ చేయలేదు. అలా మనం దర్శించుకొని తిరిగి బిర్లా ధర్మశాల దగ్గరకు వచ్చాం. ఆ ఎదురుగా ఉన్నదే బిర్లా ధర్మశాల. ఇక్కడ నుంచి మనం ఎడమ వైపు ఒక 100 మీటర్లు ముందుకు వెళితే హనుమాన్ గర్హి ఆలయానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. రండి వెళ్దాం. వెళ్లే దారిలో 1-2 చిన్న హోటల్స్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు చేయొచ్చు. అక్కడ మీకు ఎత్తైన కొండపై ఒక ఆలయం కనిపిస్తుంది కదా, అదే హనుమాన్ గర్హి. ఒక 100 మీటర్లు నడిచాక మనకి ఈ సైన్ బోర్డ్ కనిపిస్తుంది. హనుమాన్ గర్హి అని రాసి ఉంది. దాని పక్కనే ఉన్న ఎంట్రన్స్ లో
కొంత దూరం నడుచుకుంటూ వెళితే ఆలయం చేరుకుంటాం. మీకేమైనా డౌట్ వస్తే అక్కడ పోలీస్ వాళ్ళని అడగండి, చెప్తారు. డోంట్ వరీ. ఆ ఎదురుగా కనిపిస్తున్నది రాజద్వార్ మందిర్. దీన్ని సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారట. మనం ఇక్కడి నుంచి ఎడమవైపు తిరిగితే ఇదే హనుమాన్ గర్హి. ఎంతమంది దర్శనానికి వెయిట్ చేస్తున్నారో చూడండి. రండి వెళ్దాం. గతంలో ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకొని తర్వాత రామ్ మందిరం దర్శించుకునేవారు. మన పాత వీడియో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు రూట్ చేంజ్ అయింది కాబట్టి ముందు అయోధ్య రామ మందిరం దర్శించుకొని తరువాత హనుమాన్ గర్హి ఆలయానికి వచ్చాం. ఆలయం కొంచెం ఎత్తులో ఉంటుంది. ఒక 90 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రామ మందిరం నిర్మించక ముందు అయోధ్యలో ప్రధాన ఆలయం ఇది. రామ జన్మభూమి ఆలయం వివాదంలో ఉన్నప్పుడు అయోధ్యకు వచ్చిన భక్తులందరూ ఈ హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళేవారు. సీతారాముల వారు లంక నుంచి అయోధ్యకు తిరిగి వచ్చాక హనుమంతుల వారు ఈ ప్రదేశంలో బస చేశారట. అప్పటి నుంచి ఇక్కడే అయోధ్య రక్షకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నారని భక్తుల విశ్వాసం. ఆంజనేయ స్వామి అయోధ్య క్షేత్రపాలకుడు. ఆలయంలో ఆంజనేయ స్వామి తల్లి అయిన అంజనాదేవి ఒళ్ళో నిద్రిస్తున్న బాల హనుమంతుని రూపంలో దర్శనమిస్తారు. దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం దశరథ్ మహల్ సందర్శిద్దాం. హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి బయటికి వచ్చి హనుమాన్ గర్హి ఆలయం నుంచి ఇలా ఎడమవైపు ఒక 100 మీటర్లు ముందుకు వెళితే దశరథ మహల్ ఉంటుంది. ఇదే దశరథ్ మహల్. రండి లోపలికి వెళ్దాం. శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు నిజమైన రాజభవనం ఉన్న ప్రదేశం ఇది. దానికి గుర్తుగా ఈ ప్రదేశంలో ఈ మహల్ నిర్మించారు. ఈ మహల్లో సాధువులు నివసిస్తున్నారు. శ్రీరాముడు తన సోదరులతో బాల్యాన్ని గడిపిన ప్రదేశం ఇది. రండి ప్రధాన ఆలయానికి వెళ్దాం. ఈ ఆలయంలో రాముల వారు తన తల్లిదండ్రులు మరియు సోదరులతో దర్శనమిస్తారు. దర్శించుకోండి. దశరథ్ మహల్ సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం కనక్ భవన్ సందర్శిద్దాం. దశరథ్ మహల్ నుంచి ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి మొదటిగా వచ్చే కుడివైపు మార్గంలో వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ లో కనక్ భవన్ కి దారి అని రాసి ఉంది చూడండి. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే కనక్ భవన్ ఉంటుంది. ఇదే కనక్ భవన్. రండి లోపలికి వెళ్దాం. కనక్ మహల్ అంటే బంగారు భవనం, గోల్డెన్ ప్యాలెస్ అని అర్థం. ఈ మహల్ ని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారు. సీతారాముల కళ్యాణం జరిగాక సీతారాములు అయోధ్యకు వచ్చినప్పుడు కైకేయి ఈ భవన్ ని కానుగ్గా ఇచ్చిందట. అందుకే దీనిని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారు. ఈ మహల్లోనే సీతారాములు నివసించేవారట. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహల్ కాదు, ఈ ప్రదేశంలో ఆ మహల్ ఉండేది. ప్రస్తుతం ఉన్న ఈ ప్యాలెస్ ను నిర్మించింది ఓర్చాని పరిపాలించే రాజవంశీకులు. ఈ ప్యాలెస్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రధాన ఆలయం. ఇక్కడ సీతారాములను దర్శించుకోవచ్చు. ఈ సీతారాములకు బంగారు కిరీటాలుంటాయి. అందుకే దీనిని కనక్ భవన్ అని పిలుస్తారు. దర్శించుకోండి. ఇక్కడ చిన్న మండపంలా ఉంది కదా, ఇవి సీతామాత పాదాలు. దర్శించుకోండి. ఇంతటితో మన కనక్ భవన్ దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం రాముల వారు సరయూ నదిలో ప్రవేశించి అవతారం ముగించిన గుప్తార్ ఘాట్ సందర్శిద్దాం. కనక్ భవన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న ఈ వీధిలో నేరుగా ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే ఆటో స్టాండ్ ఉంటుంది. ఇదే ఆటో స్టాండ్. ఇక్కడ గుప్తార్ ఘాట్ సందర్శించడానికి ఆటో తీసుకున్నాను. ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 600 ఛార్జ్ చేశారు. కనక్ భవన్ నుంచి గుప్తార్ ఘాట్ ఇంచుమించుగా 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళని రిటర్న్ లో మీ హోటల్ దగ్గర డ్రాప్ చేసే విధంగా మాట్లాడుకోండి. ఆ డిస్టెన్స్ ని బట్టి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు. ఆటోలో 30 నిమిషాలు జర్నీ చేశాక గుప్తార్ ఘాట్ చేరుకున్నా. ఇది గుప్తార్ ఘాట్ ఆటో స్టాండ్. ఆటో స్టాండ్ నుంచి మనం ఇలా నేరుగా వెళ్తే అయోధ్య ద ల్యాండ్ ఆఫ్ రామ అనే బోర్డు ఉంది. సెల్ఫీ దిగే వాళ్ళు దిగొచ్చు.
ఇదే గుప్తార్ ఘాట్. ముందు మనం చక్రహరి ఆలయం దగ్గరకు వెళ్దాం. ఆలయ ఆపోజిట్ లో వ్యూ చాలా బాగుంటుంది. ఇది చక్రహరి ఆలయం, తర్వాత దర్శిద్దాం. ఇదే గుప్తార్ ఘాట్. ఆ కాలంలో ఇది దట్టమైన అటవీ ప్రాంతం. ఆ అడవి మధ్యలో సరయూ నది ప్రవహిస్తూ ఉండేది. ఈ ప్రదేశంలోనే రాముల వారు సరయూ నదిలోకి ప్రవేశించి తన అవతారాన్ని ముగించారట. ఈ గుప్తార్ ఘాట్ ఒడ్డున చక్రహరి ఆలయం ఉంది. రండి దర్శించుకుందాం. చక్రహరి దర్శించుకోండి. ఇంతటితో మన గుప్తార్ ఘాట్ సందర్శన పూర్తయింది. తిరిగి నా హోటల్ చేరుకున్నాను. మధ్యాహ్నం లంచ్ చేసి కొంత సమయం రెస్ట్ తీసుకొని రామ్ కీ పైడి దగ్గరకు వెళ్తున్నాను. ఇది లతా మంగేష్కర్ చౌక్. మీరు దీని సమీపంలో రూమ్ తీసుకొని ఉంటే డైరెక్ట్ గా నడుచుకుంటూ రావచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు ఆటో తీసుకోండి. రామ్ కీ పైడి లేదా లతా మంగేష్కర్ చౌక్ అని చెప్పండి, ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఈ లతా మంగేష్కర్ చౌక్ వెనుక రామ్ కీ పైడి మరియు సరయూ నది ఉంటుంది. లతా మంగేష్కర్ చౌక్ నుంచి కొంచెం వెనక్కి వచ్చి కుడివైపు తిరిగితే రామ్ మందిరానికి వెళ్లే మార్గం ఉంటుంది. సరయూ నదిలో లేదా రామ్ కీ పైడిలో స్నానం చేసి ఆలయానికి వెళ్లే వాళ్ళు ఈ మార్గంలో వెళ్తారు. ఇక్కడ నుంచి ఆలయం 1.5 కిలోమీటర్ ఉంటుంది. షేర్ ఆటోలు లభిస్తాయి. ఈ ఎంట్రన్స్ కి సమీపంలో కూడా ఘాట్ ఉంది. ఇది రామ్ కీ పైడి ఎక్స్టెన్షన్. అక్కడి వరకు వెళ్లకుండా ఇక్కడే స్నానం చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, చూడండి. రండి ఇప్పుడు మనం రామ్ కీ పైడి సందర్శిద్దాం. లతా మంగేష్కర్ చౌక్ వెనుక రామ్ కీ పైడి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. రండి వెళ్దాం. ఇదే రామ్ కీ పైడి. హరిద్వార్లో ఎలా అయితే హరి కీ పౌరి నిర్మించారో అలానే అయోధ్యలో ఈ రామ్ కీ పైడి నిర్మించారు. సరయూ నదిలో తీవ్రమైన వరదలు వచ్చేవి. అలా వరదలు వచ్చిన ప్రతిసారి సరయూ నదిపై నిర్మించిన ఘాట్స్ వరదల్లో కొట్టుకుపోయేవి. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడేవారు. 1985లో ఈ రామ్ కీ పైడి నిర్మించారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సాయంతో మోటార్లతో సరయూ నదిలోని నీటిని ఈ రామ్ కీ పైడి మీదుగా వ్యవసాయానికి తరలిస్తారు. సరయూ నదిలో స్నానం చేయాలనుకునే వారు ఎటువంటి భయం లేకుండా ఈ రామ్ కీ పైడిలో స్నానం చేయొచ్చు. అయోధ్యలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ ప్రదేశంలోనే జరుపుతారు. మరీ ముఖ్యంగా దీపావళి చాలా అద్భుతంగా జరుపుతారు. దీపావళి జరుపుకోవడానికి ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క కథ ప్రచారంలో ఉంది. అయోధ్యలో సీతారాములు లంక నుంచి తిరిగి వచ్చాక అయోధ్య మొత్తం దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారట. అప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం ఆ రోజున దీపావళి జరుపుకుంటారు. సాయంత్ర సమయంలో ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. రిలాక్స్డ్ గా కొంత టైం స్పెండ్ చేయొచ్చు. రాత్రి 7 గంటలకు లైటింగ్ అండ్ లేజర్ షో ఉంటుంది, తర్వాత చూపిస్తాను. అదే విధంగా సరయూ హారతి కూడా ఉంటుంది, తర్వాత చూపిస్తాను. రండి ఇప్పుడు మనం ఈ రామ్ కీ పైడి సమీపంలో ఉన్న పురాతన నాగేశ్వర్నాథ్ ఆలయం, కాలారాం ఆలయం, గోరారాం ఆలయం దర్శిద్దాం. ఇక్కడ నుంచి మనం అవతలి వైపుకు వెళ్తే నాగేశ్వర్నాథ్ ఆలయం ఉంటుంది. అవతలి వైపుకు వచ్చి కుడివైపు తిరిగితే మొదటిగా వచ్చే ఎడమ వైపు వీధిలో నాగేశ్వర్నాథ్ ఆలయం ఉంటుంది. ఇదే ఆ ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఇది ప్రస్తుతం అయోధ్యలో ఉన్న అతి పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని రాముల వారి కుమారుడు కుషుడు నిర్మించారట. పురాణాల ప్రకారం ఒకరోజు రాముడి కుమారుడైన కుషుడు సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన బాహుపురి నీళ్ళల్లో పడిపోయింది. ఎంత వెతికినా అది కనిపించలేదు. చివరిగా నాగకన్య ద్వారా ఆ బాహుపురిని దక్కించుకున్నాడు. ఆ నాగకన్యతో కుషుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఆ నాగకన్య మహాశివుని భక్తురాలు. తన కోసం ఈ ఆలయం నిర్మించాడట. నాగేశ్వర్నాథ్ ఆలయం దర్శించుకోండి. నాగేశ్వర్నాథ్ ఆలయం నుంచి ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే కాలారాం, గోరారాం ఆలయాలు వస్తాయి. ఇది కాలారాం ఆలయం. దీని ఎదురుగా ఉన్నదే గోరారాం ఆలయం. బాబర్ రామ్ మందిరాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆ సమయంలో శ్యామానంద సరస్వతి ఆలయంలోని విగ్రహాలను రక్షించి సరయూ నదిలో వదిలేశారు.
ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి నరసింహరావు మోగే అనే పండితుడు సరయూ నది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతనికి లక్ష్మణ్ ఘాట్ సమీపంలో ఆ విగ్రహాలు లభించాయి. వాటిని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారు. కాలారాముణ్ణి దర్శించుకోండి. దీని ఎదురుగా ఉన్నది గోరారామ ఆలయం, దర్శించుకోండి. రండి ఇప్పుడు మనం సరయూ హారతిని వీక్షిద్దాం. ఇదే సరయూ నది నయా ఘాట్. ఇక్కడ బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. నేను లాస్ట్ టైం బోటింగ్ చేశాను, ఆ వీడియో పెడతాను చూడండి. రండి బోటింగ్ కి వెళ్దాం. బోట్ షేరింగ్ అయితే ఒకరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, డైరెక్ట్ గా తీసుకుంటే 300 ఛార్జ్ చేస్తున్నారు. సరయూ నది హిమాలయాల్లోని టిబిటియన్ ప్లాట్యూ మానస్ సరోవర్ సమీపంలో ఉద్భవించింది. దీన్ని గాగరా నది అని పిలుస్తారు. ఇది హిమాలయాల గుండా ప్రవహించి నేపాల్ నుంచి భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించి తరువాత బీహార్ లో సరన్ డిస్ట్రిక్ట్ లో గంగా నదిలో కలుస్తుంది. ఈ ఎడమవైపు కనిపిస్తున్నదే లక్ష్మణ్ ఘాట్. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు సరయూ నదిలో ప్రవేశించి తన అవతారాన్ని చాలించాడు. బోట్ ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్తాం. ఇప్పుడు సమయం సాయంత్రం 6 అయింది. ఇప్పుడే సూర్యాస్తమయం అయింది. ఈ సమయంలో ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. అలా రిలాక్స్డ్గా కొంత సమయం గడిపాను. ఇప్పుడు సమయం 6:30 అయింది. సరయూ హారతి మొదలైంది, వీక్షించండి. సరయూ హారతి వీక్షించి తిరిగి రామ్కీ పైడి చేరుకోగానే లైటింగ్ అండ్ లేజర్ షో మొదలైంది, వీక్షించండి. తరువాత తిరిగి లతా మంగేష్కర్ చౌక్ చేరుకున్నాను. లతా మంగేష్కర్ చౌక్ ఆపోజిట్లో రోడ్డుపై సూర్యస్తంభాలు ఏర్పాటు చేశారు. శ్రీరాముడు సూర్యవంశస్థుడు కాబట్టి ఈ సూర్యస్తంభాలు ఏర్పాటు చేశారు. రాత్రి లైట్ల వెలుగుల్లో ఈ ప్రదేశం చాలా బాగుంది. తరువాత ఆటో తీసుకొని నా రూమ్ చేరుకున్నాను. ఇంతటితో మన అయోధ్య రామ జన్మభూమి యాత్ర పూర్తయింది. మీరు యాజ్ ఇట్ ఈజ్ గా ఈ ప్లాన్ ని ఫాలో అవ్వచ్చు, లేదంటే మీరు అయోధ్య చేరుకునే సమయాన్ని బట్టి ఈ ప్లాన్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కాకుండా ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే మణిపర్వత్, ఇది రైల్వే స్టేషన్కి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తరువాత తులసి ఉద్యాన్ సమీపంలో ఇప్పుడు చెప్పే ప్రదేశాలన్నీ ఉంటాయి. మణిపర్వత్తో పాటు ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలన్నీ ఆటో తీసుకొని కవర్ చేయొచ్చు. ఇదే మణిపర్వత్, అయోధ్యలో ఎత్తైన ప్రదేశం ఇది. హనుమంతుల వారు హిమాలయాల నుంచి సంజీవిని పర్వతాన్ని లంకకు తీసుకువెళ్తున్నప్పుడు అందులోని కొంత భాగం ఈ ప్రదేశంలో పడిందట. రండి పైకి వెళ్దాం. పైకి రాగానే ఈ చిన్న ఆలయం కనిపించింది. ఇంకా ఇక్కడ చూడటానికి ఏమీ లేదు. రండి ఇప్పుడు మనం అయోధ్యలో ఉన్న చిన్న చిన్న ఆలయాలన్నీ దర్శిద్దాం. ముందుగా బడే హనుమాన్ ఆలయం చేరుకున్నాం. రండి ఆలయం లోపలికి వెళ్దాం. ఈ ఆలయానికి చారిత్రక ప్రాశస్త్యం ఏమీ లేదు, రెగ్యులర్ టెంపుల్ మాత్రమే. ఈ బడే హనుమాన్ ఆలయానికి పక్కనే రామ్ దర్బార్ ఉంటుంది. ఇదే శ్రీరామ్ దర్బార్. రండి లోపలికి వెళ్దాం. సీతారాములు లంక నుంచి తిరిగి వచ్చాక రాముల వారు రాజ్య పరిపాలన చేశారు కదా, ఆ సమయంలో రాముల వారు పరిపాలన చేసిన రాజదర్బార్ ఇది. అంటే ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ కాదు, ఈ ప్రదేశం అది. రాముల వారిని దర్శించుకోండి.
ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే వాల్మీకి భవన్ కనిపిస్తుంది. రండి లోపలికి వెళ్దాం. ఇదే వాల్మీకి భవన్. ఈ భవనంలోని గోడల మీద వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఆ ఎదురుగా ఉన్నది ఆంజనేయ స్వామి ఆలయం. తరువాత చోటి దేవుకాళి ఆలయానికి వెళ్తున్నాం. ఇలా వెళ్లే దారిలో తులసి ఉద్యాన్ కనిపించింది. రామచరిత మానస్, దీన్నే తులసీదాస్ రామాయణం అని కూడా పిలుస్తారు. ఆ తులసీదాసు గారి జ్ఞాపకార్థం ఈ తులసి ఉద్యాన్ నిర్మించారు. ఈ తులసి ఉద్యాన్ సమీపంలో కూడా బడ్జెట్ రూమ్స్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి కొంత దూరం ప్రయాణిస్తే చోటి దేవుకాళి ఆలయం వస్తుంది. ఇదే చోటి దేవుకాళి ఆలయం. రండి లోపలికి వెళ్దాం. సీతారాముల కళ్యాణం తరువాత సీతాదేవి అయోధ్యకు వచ్చేటప్పుడు తాను నిత్యం పూజించే గిరిజాదేవి విగ్రహాన్ని అయోధ్యకు తీసుకువచ్చిందట. ఆ విగ్రహానికి దశరథ మహారాజు ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే ఈ చోటి దేవుకాళి ఆలయం. అదే విధంగా అయోధ్యకి 7 కిలోమీటర్ల దూరంలో ఫైజాబాద్ సమీపంలో బడి దేవుకాళి ఆలయం ఉంది. ఆ ఆలయం రాముల వారి కులదైవం. మీకు టైం ఉంటే దాన్ని కూడా దర్శించండి. ఇవి కాకుండా మరో 2 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి భరత్ కుండ్ మరియు సూర్యకుండ్. భరత్ కుండ్ అయోధ్యకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రాశస్త్యం ఏంటంటే సీతారాములు వనవాసానికి వెళ్ళిన 14 సంవత్సరాలు భరతుడు ఈ ప్రదేశం నుంచి రాజ్య పరిపాలన చేశారట. సీతారాములు లంక నుంచి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో భరతుడు వారికి ఆహ్వానం పలికి అయోధ్యకు తీసుకువెళ్లారట. ప్రజెంట్ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మీరు ఒక 3 to 6 months తర్వాత వెళ్తే దర్శించుకోండి. భరత్ కుండ్కి 15 కిలోమీటర్ల దూరంలో సూర్యకుండ్ ఉంటుంది. రాముల వారు తన తమ్ములతో స్నానం చేసి సూర్య నమస్కారం చేసే ప్రదేశం. ఈ 2 ప్రదేశాలు దర్శించడానికి క్యాబ్ వాళ్ళని అడిగితే 3500 అడిగారు. నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకుంటే హాఫ్ డే ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి అయోధ్య నుంచి హైదరాబాద్, చెన్నైకి డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకకపోతే అయోధ్య నుంచి లక్నో చేరుకోండి. లక్నో నుంచి ఫ్లైట్లో మీ హోమ్ టౌన్ చేరుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.